హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిలాని. ఈ వీడియో వచ్చి గ్యాస్ స్టవ్ బర్నర్ గురించి అండి. చూడండి, బర్నర్ సీట్ ఏమైందంటే చూడండి, ఇక్కడ మనకు హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ మనకు మొత్తం కట్ అయిపోయి మనకు ఒకటే హోల్స్ అయిపోయింది. ఇది పెద్ద హోల్ అయిపోయింది. దీనివల్ల ప్రాబ్లం ఏమైందంటే చూడండి, 4 ప్రాబ్లమ్స్ ఉంటాయండి. 4 రిపేర్ టిప్స్ చెప్తాను. ఫస్ట్ ప్రాబ్లం వచ్చి చూడండి, మనకు పాత్రలు నల్లగా మారడం, ఈ విధంగా రెడ్గా ఎర్రగా మంట వస్తుంది. ఇంకొకటి మనకు గ్యాస్ మనకు వేస్టేజ్ ఎక్కువ అవ్వడం. మూడవది ఏంటంటే చూడండి, మనకు సౌండ్ వస్తుంది గ్యాస్ స్టవ్లో మనకు బర్ర అని మనకు ఆ విధంగా. నాలుగవది వచ్చి చూడండి, బర్నర్ సెట్ మనం టైట్గా తగులుకుంటే ఏ విధంగా తీయాలి. ఈ విధంగా అన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చెప్తాను ఈ వీడియోలో. ఓకే, మీకు గ్యాస్ స్టవ్ వెలిగి చూపిస్తాను సార్ ప్రాబ్లం ఎలా ఉందో. చూసారా, ఇక్కడ మనకు ఎల్లోగా రెడ్గా మనకు మంట వస్తుంది. చూసారా, ఈ విధంగా మనకు రాకూడదు. దీనివల్ల పాత్ర నల్లగా మారడం కారణం ఇదే. ఇక్కడ చూడండి, మనకు బ్లూగా ఉంది మంట, ఇక్కడ కింద పైన ఎల్లో రెడ్గా ఉంది కదా, ఈ విధంగా రాకూడదు. ఇంకోటి మనకు సైడ్లో కూడా ఒకసారి ఏమవుతుందంటే సైడ్లో కూడా మనకు మంట ఈ విధంగా వేస్ట్గా పోతూ ఉంటుంది. దీనివల్ల మనకు గ్యాస్ సిలిండర్ మనకు భిన్న అయిపోవడం, వేస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా బర్నర్ సెట్ మీకు పోయింటే ఎలా మార్చాలో చూపిస్తాను. ఓకే, దీన్ని తీసేద్దాం ఇప్పుడు మనం. మీ గ్యాస్ స్టవ్లో నేను చెప్పిన 4 ప్రాబ్లమ్స్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటే దానికి కారణం చూడండి, ఈ గ్యాస్ స్టవ్ పైన ఉన్న బర్నర్లు అండి. ఈ బర్నర్లు ఈ విధంగా కట్ అయిపోయి హోల్ పడడం వల్లే మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇటువంటి ప్రాబ్లం పోవాలంటే మీరు బర్నర్ సెట్ పైది మార్చుకోవాలండి. ఈ టైట్గా తగులుకున్న బర్నర్ సెట్ని ఏ విధంగా తీయాలో చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ మీరు గ్యాస్ స్టవ్ మీద సామాన్లు తీసేయండి ఏదైనా ఉంటే. ఆ తర్వాత మనం గ్యాస్ స్టవ్ని బోర్ల పనుకోబెట్టాలి. వెనక్కి తిప్పి ఈ విధంగా పైకి లేపి బోర్లు ఇచ్చి పనుకోబెట్టండి. ఏ విధంగా తీయాలో చూపిస్తాను. ఈ విధంగా క్లాత్ తీసుకోండి, కాటన్ క్లాత్. కరెక్ట్గా ఈ బర్నర్ సెట్ కింద పెట్టాలి మనం. ఓకే, మనం ఫస్ట్ ట్రిక్ ట్రై చేస్తున్నాం కదా. చూడండి, ఈ విధంగా క్లాత్ పెట్టేసిన తర్వాత చూడండి, స్క్రూ డ్రైవర్ కానీ ఈ విధంగా కటింగ్ బోర్డు లేదంటే సుత్తి ఏదైనా తీసుకోండి, కమ్మి ఏదైనా సరే. ఈ విధంగా చిన్నగా మనం తట్టాలా, ఎక్కువ తట్టకూడదు, చిన్నగా లైట్గా తట్టాలా. ఈ విధంగా తట్టితే ఏమవుతుందంటే ఈ కింద సెట్ మనం ఊడొచ్చేస్తుంది, బర్నల్ సెట్. ఓకేనా, బర్నల్ ఈ విధంగా టైట్గా తగులుకోవడం కారణం చూడండి, అన్నం ఏదైనా పొర్లి పొంగిపోతాయి కదా, అప్పుడు మనం క్లీన్ చేయకపోవడం వల్ల ఈ విధంగా గట్టిగా స్టాండర్డ్ తగులుకుంటాయి. ఈ విధంగా మనం రౌండ్గా మనం కమ్మి స్క్రూ డ్రైవర్ ఏదైనా తీసుకొని సుత్తితో ఏదైనా తడితే చూడండి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇది వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. చూద్దాం, పైకి ఎత్తి చూద్దాం. చూడండి, గ్యాస్ స్టవ్ అప్. ఈ ఒక్క బర్నర్ వల్ల ఈ 4 ప్రాబ్లమ్స్ వస్తాయండి. కష్టపోయినా మనకు హెవీగా మనకు గట్టిగా తగులుకున్న బర్నర్ సెట్ని ఈ విధంగా ఓపెన్ చేయొచ్చు చాలా సింపుల్గా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు బర్నర్ సెట్ మనం కొత్త తేవాలి కాబట్టి మనం సేమ్ సైజ్ తెలియాలంటే ఈ పాత తీసుకెళ్ళి చూపించి తీసుకురావచ్చు. కానీ హెవీగా ఉండాలా, వెయిట్ ఎక్కువ ఉండాలా. ఇక్కడ సైడ్లో చూడండి మనకి ఎంత లాగా ఉండదో కరెక్ట్ సెట్ అయ్యే విధంగా. ఈ చివర్లో చూడండి, ఈ విధంగా మనకు హెవీగా ఉంటే వెయిట్ ఎక్కువ ఉంటే లైఫ్ ఎక్కువ వస్తుంది. ఓకే, కరెక్ట్ తెచ్చాను. ఇక్కడ చూడండి సెట్ అవుతా లేదా డౌట్గా వచ్చింది నాకు. కరెక్ట్గా సెట్ అయితే తీసుకొచ్చాను. ఓకే, కరెక్ట్గా సెట్ అయిపోయింది మనకు. ఈ విధంగా కొన్ని గట్టిగా తగులుకుంటాయి, కొన్ని ఈ విధంగా మనకు ఈజీగా ఉంటాయి తగులుకోవడానికి. ఓకే, ఇప్పుడు వెలిగించి చెక్ చేసి చూపించేస్తాను మీకు. మీరు బర్నర్ సెట్ ఈ విధంగా మనకు ఈ లాస్ట్ చిన్నది ఉండింది అనుకోండి, ఈ విధంగా ఈ ఎడ్జ్ ఉంటాయి కదా, ఈ ఎడ్జ్ని కరెక్ట్గా ఈ విధంగా సెట్ చేసి చెక్ చేసి తీసుకురావచ్చు. కరెక్ట్గా మనకు సెట్ అయిపోవాలి రౌండ్. మనకు ఈ విధంగా కరెక్ట్గా చెక్ చేశాను, రౌండ్ కరెక్ట్గా మనం సెట్ అయిపోయింది ఎడ్జెస్. ఈ విధంగా మనకు గ్యాస్ స్టవ్ ఏం తీసుకుపోకుండా అందాజుగా తీసుకొచ్చాను ఈ బర్నర్ సెట్ని. ఈ 4 ప్రాబ్లమ్స్లో ఏదో ఒక ప్రాబ్లం మీకు వచ్చి ఉంటుంది. ఈ విధమైన ప్రాబ్లమ్స్ కారణం చూడండి, బర్నర్ సెట్ సరిగా సెట్ కాకపోవడం, లేదంటే కట్ అయిపోవడం, లేదంటే టైట్గా బిగిసుకోవడం, ఈ విధంగా ప్రాబ్లం ఉంటేనండి. ఈ ఒక్క బర్నర్ ప్రాబ్లం వల్ల చూడండి 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి. చూడండి, బర్నర్ మీకు ఎప్పుడైనా ఈ విధంగా హోల్స్ వచ్చి మీరు ప్రాబ్లం వస్తే చూడండి, మంట మీకు రెడ్గా ఎల్లోగా పాత్ర నల్లగా మారడం కారణం ఇది వస్తుందండి. ఇంకొకటి చూడండి, మనకు సౌండ్ రావడం, ఇంకా మనకు ఇట్లా వస్తుందండి రెండో ప్రాబ్లం. మూడో ప్రాబ్లం ఏంటంటే చూడండి, మీకు సైడ్లో మనకి గ్యాస్ లీక్ రావడం, మనకు మంట సరిగా రాకపోవడం, గ్యాస్ మనకు భిన్న అయిపోవడం సిలిండర్, ఈ విధంగా జరుగుతాయండి. ఈ 3 ప్రాబ్లమ్స్. 4వ ప్రాబ్లం బర్నర్ స్టక్ అయిపోతే ఏ విధంగా తీయాలి చూపించాను కదండి. ఈ విధంగా మనకు 4 ప్రాబ్లమ్స్ చూడండి బర్నర్ వల్లే వస్తాయండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు బర్నర్ మార్చుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, చూడండి, గ్యాస్తో సంబంధించిన అన్ని రిపేర్ చేశానండి. చూడండి, మీకు గ్యాస్ మంట తక్కువ వచ్చినా చూడండి, మీకు సైడ్లో మంట వచ్చినా చూడండి, గ్యాస్ సిలిండర్లో మీకు లీకేజ్ వచ్చినా, ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్యాస్ స్టవ్లో అన్ని రిపేర్ చేశానండి. నా ఛానల్లో చెక్ చేసుకుని, లేదంటే ఎండ్ స్క్రీన్లో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను లింక్స్, అక్కడ చూడండి. ఓకే దోస్తం, నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను ఇలాంటి క్రియేటివ్ వస్తాం. ఇంకోసారి కలుసుకుందాం. అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేటివ్ జిలాని.